ఛానలుకి స్వాగతం। ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి? అలాగే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు యొక్క మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? మధ్యాహ్నం 11 గంటల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషాల లోపు ఒక పెద్ద వార్త వింటారు। అలాగే జాగ్రత్తగా ఉండాల్సిన అంశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం। వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి। అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది। ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి। మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా పరిగణించబడతారు। ఈ రాశి అధిపతి బుధుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు। ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ ఉంటారు। అలాగే ఏదైనా పని మొదలు పెట్టారంటే పట్టుదల వీరిలో అధికంగా ఉంటుంది। అంటే ఆ పనిని మధ్యలో ఆపకుండా పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఉంటుంది। అలాగే వీరి యొక్క జీవితంలో ఒడిదుడుకులు, సమస్యలు ఎన్ని వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఉంటాయి। ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025వ సంవత్సరం ఫిబ్రవరి 25వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి కనుక చూసినట్లయితే మధ్యాహ్నం 11 గంటల నుండి రాత్రి 8 గంటల 50 నిమిషాల లోపు ఒక పెద్ద వార్తనైతే మీరు వింటారు। అయితే మీ యొక్క జీవితానికి సంబంధించి ఇది అతిపెద్ద శుభవార్త అనే చెప్పుకోవచ్చు। అంటే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది। అది ఉద్యోగ అవకాశం కావచ్చు, వ్యాపార అవకాశం కావచ్చు, ఆదాయ మార్గానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్త కావచ్చు। ఇలా మీ యొక్క లైఫ్ లో ఏ కోరికనైతే మీరు బలంగా కలిగి ఉన్నారో, ఎటువంటి శుభవార్త కోసమైతే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్తనైతే మీరు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి। కానీ జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం అపరిచిత వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది। ముఖ్యంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రయాణం చేసేవారు కానీ, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం చేసేవారు కానీ అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది। మీ యొక్క విలువైన వస్తువులని కానీ, డబ్బును కానీ పోగొట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి। నిర్మానుష్య ప్రదేశాల్లో మీరు ఒంటరిగా డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఎవరైనా కొత్త వ్యక్తులు లిఫ్ట్ అడిగితే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి। దీనివల్ల కూడా మీరు ప్రమాదంలోకి నెట్టబడే అవకాశాలు లేకపోలేదు। అలాగని ఎవరికీ సహాయం చేయకూడదని కాదండి, అంటే వారి యొక్క పరిస్థితి ఏంటి, వారు ఎందుకు ఈ సమయంలో అక్కడ ఉండాల్సి వచ్చింది అన్ని ఆలోచించి మీరు వారికి సహాయం చేయటం ఉత్తమం। ఈ విధంగా మిథున రాశి వారికి కొన్ని సానుకూల, కొన్ని ప్రతికూల ఫలితాలైతే ఈ రోజు దినఫలాల్లో ఉంటాయి। కానీ మీరు ఆదాయ మార్గానికి సంబంధించి కానీ, కెరియర్ కి సంబంధించి కానీ, మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది కానీ, అంటే ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ వీటికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు। చాలా కాలం నుండి మీకు కలిగి ఉన్నటువంటి ఒక కోరిక నెరవేరే అవకాశాలు ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి। అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। ముఖ్యంగా మీరు ఉద్యోగం చేసే చోట లేదా వ్యాపారం చేసే చోట ఈ విధంగా నూతన వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడుతుంది। ఉమ్మడి కుటుంబాల్లో ఉన్నవారికి మాత్రం కుటుంబ సభ్యులతో చిన్న టాపిక్ కాస్త పెద్దగా మారి గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరమని చెప్పుకోవాలి। అయితే ముఖ్యంగా మిథున రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోండి। ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మీరు 108 సార్లు కానీ లేదా 21 సార్లు కానీ మనసులో పఠించండి। మీకున్నటువంటి సమస్యలు, ప్రతికూలతలు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారుతాయి। అలాగే మిథున రాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా కూడా శుభకరమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూస్తారు కదండి। వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి। మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి।